హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కొన. వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద కొట్టించాలి, ఎందుకంటే అది స్మాష్ చేసేటప్పుడు చికెన్ స్ట్రెచర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో నేను 2-3 పీసులు బోన్స్ కూడా వేయించాను, అక్కడక్కడ బోన్స్ తగిలితే బాగుంటుందని. మీకు పూర్తిగా బోన్లెస్ కావాలంటే అన్ని బోన్లెస్ చికెన్ తెచ్చుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లోని 3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్తో పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసేసాక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు వేసేసాక 2 టేబుల్ స్పూన్స్ దాకా చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మసాలాలు చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ హలీం చేయడానికి లోతుగా అడుగు మందంగా ఉండే కుక్కర్ని కానీ గిన్నెను కానీ తీసుకోవాలి. అప్పుడే హలీం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 5 ఇలాచి, 6 లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. మిరియాలు పౌడర్ కాకుండా ఇలా సీడ్స్లానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి
చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని థమ్స్ అప్తో కాంబినేషన్తో ఇది చాలా 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 బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.